మందు బాబులం మేము మందు బాబులం మందు తాత మాకు మేము మహారాజు. ఏ తాగుతా అంటే ఎందుకంత సులకనా? పాట పాడుతుంటే ట్యాంక్ ఫుల్ అయిందేరా నాయన, అందుకే మందులో నీళ్ళు తక్కువ కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకుంటే ఇదే. సర్లే కానీ ఆడ గోడ ఖాళీగా ఉంది, పూసెత్తే ఫన్ అయిపోయింది. ఏ మధ్యాహ్నం కాగోలేదురా, పాట పగలు వస్తే కాగులు, మధ్యాహ్నం వస్తే ఇప్పుడు వచ్చినవి ఎలా పర్వాలేదా పో. నువ్వు ఇట్టినా రాయదు రాయదు సేంది తల్లి నీ సంగతి చెప్తే చూడు. ఏం తమ్ముడు కాకిని పడుతూ రాయిసుకో, ఇంకా ఎంజాయ్ దాన్ని కొట్టి నా వద్దులు. The next day. మీరు ఇంకెంతసేపు ఉంటారా? మీకు దండం పెడతారా? వచ్చేటో రానట్లా మీరేం పోలేదు. పొద్దున ఎప్పుడో వచ్చారు, నేను తెచ్చిన 20 లీటర్ల పాలు కూడా అయిపోయి చూసాడు. ఇంకెంతసేపు తాగుతారా? టీ పౌడర్ నుంచి మీ వల్ల ఈరోజు నాకు ఒక్క బేరం కూడా కుదరలే కదరా. ఎందుకు బాబాయ్ అంత తొందర? వెళ్తాం కదా చిన్నగా. సర్లేగా ఒక కప్ టీ అయిపోయింది అసలే. అరే ఇన్నిగానే ఉన్నావుతురా, పొద్దుగాల నుంచి తాగుతూనే ఉన్నావు కదా. ఇంకో నాకైతే థమ్స్అప్ ఇయ్య, నేనైతే టీ తాగను. మళ్ళీ థమ్స్అప్ ఇయ్యి. ఇప్పుడే గారు నువ్వు 5 లీటర్ల టీ తాగిన, మళ్ళీ స్ట్రైట్ అంటే తాగుతారా? తాగి నాలుక మీద మొత్తం టీ పొడి పడుతుంది. గది మళ్ళీ కొంచెం పోతుంది, చేంజ్ అయితే నాలుక. రే నువ్వు ఒక్కడే తాగుతావరా? నాకు కూడా రాదురా కొంచెం. నా నాలుక మీద కూడా మొత్తం టీ పొడి అంటుంది, కొంచెం ఈ రాని కూడా తాత ప్లీజ్. నేను ఇయ్యండి రాబాయ్, కావాలంటే నువ్వు ఇంకోటి తీసుకో, మన బాబాయ్ గానేగా అడుగాన్ని. లేవు ఒక్కడు కూడా లేవు, అసలు స్టాక్ లో లేవు, అసలు లేవు. కావాలంటే రేపన్నా ఒక సంవత్సరం తర్వాత వస్తే అప్పుడు అయితే ఇప్పుడు లేవు, అసలు లేవు. అరే బాబాయ్ కాదు, నేను ఇంక అడక్క ముందు నువ్వు లేవు అంటున్నావు ఎందుకురా? మరి చెప్పొద్దారా? లేకపోతే ఈ బాబాయ్ గారు దాచి పెట్టుకో లేవు అంటాడు అని చెప్పి నువ్వు అనుకుంటావు. అందుకే నేను లేవు అని చెప్తున్నావు. నిజంగా లేవు కాంటూ సంవత్సరం తర్వాత రా, అప్పుడు ఇస్తా. 12 o'clock midnight. అరే నీ షాప్ ఓపెన్ చేసినప్పుడు వచ్చిర్రు, నాకు ఇంతవరకు ఒక్క బేరం కూడా కానీలే, ఏ బేరం కూడా రానీలే. చేతిలేమో ₹1 లేదు, నాలుకేమో గుంజుతుంది. కాబట్టి మీ ఇద్దరు కలిసి నాకు డబ్బు ఇస్తే నేను పోతా, 90 వేసుకోవాలి పోయి. ఎన్ని పైసలు అరసాగా నిన్ను అడుగుతాను రా బాబాయ్, ఈరా. ఏంట్రా పైసలా? నా దగ్గర ఆడున్నారా? నువ్వే ఇంకేదో ఇస్తావు అనుకుంటా, నువ్వు నన్ను అడుగుతున్నావు మళ్ళా. నేను నీకు ఎత్తగాను ఖాతాలో రాయి మళ్ళా. ఏంది ఖాతానా? ఖాతా లేదేం లేదు. నీ కాడ ఎంత ఉన్నాయి చెప్పు ఇప్పుడు. నా కాడ ఎంత ఉన్నాయి అయితే ఇట్లా ఓకే, నీదో 50 నాదో 50 మొత్తం 100. ఇగో బాబాయ్ తీసుకో, ఫుల్ ఎంజాయ్ నైట్ అంతా మంచిగా. బాబాయ్ ఫుల్ కుదిరాబో. ఇంకా అందుకేనా ఇవంతా ఫుల్ నెట్ కొట్టారా నేను? 1 hour later. రే ఇక్కడ నుంచి నా దారే నీ దారి చిన్న బోయిగా. సర్లే కానీ రేపు టీ కొట్లో కలుద్దాం. బాయ్. కడుపు లేదురా ఈ డిస్టర్బెన్స్. సైలెంట్ కూడా సైలెంట్ కూడా అనవసరం ఊదినట్టుంది, ఇంకెక్కువైంది రా నాయన. ప్రకృతి కాలింగ్, ఐఎమ్ రన్నింగ్, ఎవరు నాట్ సీఓ. గోడ దొరికింగ్. ఏంది మూత్రం పోయిరాదా? ఆడైందే పోతా, నేను పక్కన పోతా. అయినా నువ్వు చెప్పగానే పక్కన ఎందుకు పోయాలరా భయ్? నేను నిన్నే పోతా. ఈ దూదీసేస్తే రా అయిపోయా. నువ్వే చెప్తున్నావు పోయారా అని మర్యాదగా. నేను ఎందుకు పోయిన వాళ్ళు ఇప్పుడు పోతా, చూసుకో ఆరాంసే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చావుకైనా అర్థం ఉందా, బ్రతుకు విలువ తెలిసాక. శేషు ఎలా పోయాలని కాకు ఇప్పుడు అవుతాను, నీ సంగతి చెప్తా. ఆడ పోయేరాదు కాదు, పోయేరా అని అంత మర్యాద చెప్తే నేను ఎందుకు పోయాను రా భయ్? ఏంట్రా నాకే అబద్ధాలు చెప్తావు? అక్కడ పోయిరాదు అంటే నువ్వు పోయిరా అని రాసిందంటవా? అంత డౌట్ ఉంటే కావాలంటే వచ్చి చూసుకో. సరే ఆగ్రా వచ్చి చూస్తా. అక్కడ వెనకాల రాసి లేకపోయింది అనుకో, నీ సంగతి చెప్తారా? ఈ చేట మూత్రం పొయ్యారా? పొయ్యరాదు కదా, పొయ్యిరా కొంపేసి నువ్వే రాసిన ఏందట. అట్లుంటది రా భయ్ మనతోటి. అవును ఇప్పటిదాన్ని మాట్లాడింది కాకుతోనా? కాకి మాట్లాడుతుంది ఏంద్రా మళ్ళా? దీన్ని అమ్మితే మస్తు పైసలు వస్తాయి. ఏంట్రా నన్ను నమ్మేస్తావు? ఆగ్రా సంగతి చెప్తా. నా మీదనే రెట్టెత్తావే. నిన్ను అమ్మటం కాదు, కోసి మా బాబాయ్ కనుక ఎత్తావు, ఆడు ఫ్రై చేసుకొని తింటాడు. ఏంట్రా నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఆగ్రా సంగతి చెప్తా. మాట్లాడిన పాపానికి మళ్ళా మొఖం మీద ఎత్తావే. నీ ఇష్ట కాదు, నీ బూరు బీకి కాల్సి మా బాబాయ్ కానికి ఇచ్చింది అనుకో, మందులో మంచిగా ఎత్తాడు. ఆగు నీ సంగతి చెప్తావు. నీకు ఈ
సరిపోలేదురా, ఆగరా నీకు ఇంకొంచెం డోస్ పెంచుతా. అరువో కాకార్మిస్ అసెంబుల్. అమ్మో ఇన్ని కాకులు వచ్చినాయిందిరా. ఏంట్రా షాకయ్యవా? ఎలా ఉంది నా ఆర్మీ? మర్యాదగా చెప్తున్నా, గోడం గడిగిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఒక్కొక్క కాకిని కాదే కాకి 100 కాకులు ఒకసారి రమ్మను, ఇస్రోలు వేసినట్టు అన్ని పడతా. నువ్వు గోడ గడిగితే నిన్ను వదిలేద్దాం అనుకున్నారా, కానీ ఇక్కడ పొగరు బాగానే ఉంది, అందుకే నీ సంగతి ఇలా కాదు. కానీ రే ఆర్మీ రెడీగా ఉంటారు, అడకాడిపోయి పండి. ఈ రోజు వాడు మనం తేలిపోవాలా? ఏ ఊక నేను తమాషగా ఇంకో మాట్లాడుకుందాం. ఇంకో నీరు బ్యాచ్ పెద్దగా ఉంది, నేను ఒక్కనే ఉన్నా. ఆగు మాట్లాడదాం. ఆగన్న ఏ ముందుకు రాక ఆగు. 5 minutes later. వాయమ్మ ఈ గాలి లేపినాయరా, నీకు దండం పెడితే వదిలిపెట్టే. అయినా నేను ఇంత బక్కకున్నా కాకులు ఎత్తున్నాయి, బల్క్ కావాలరా, బాడీ పెంచాలి. ఇంకా వదిలిపెట్టండి, మా అమ్మగానే మీ జోలికి రాని వదిలిపెట్టండి. The next morning. అమ్మ ఇదేంద్రా బాయ్, కళ గిట్లు వచ్చింది, కాకులు నన్ను లేపకపోయినట్టు. అమ్మ అది కళగాడికి బతికిపోయినా, లేకపోతే కలేం కాదురా, నిజమేరా. ఒకసారి కళ్ళు పెద్దగా చేసుకుని చూడు. వాంబో ఇది కళ కాదు, నిజమేనా? ఎందుకు తీసుకొచ్చారు నన్ను? చూడు ఏం చేసినా నేను తిట్టినందుకు. వదిలిపెట్టండి, మిమ్మల్ని తిట్టనే వదిలిపెట్టండి. రే నువ్వు నన్ను తిట్టినావు, నేను ఫీల్ అవ్వరా, కానీ మాకు నచ్చిన పని చేసినావు, అదే ఆ గోడ మీద పోయాడు, అందుకే నేను ఇంటికి తీసుకొచ్చిన. తిట్టినందుకు కాదా, పోసినందుక? నన్ను ఒక్కనే పోసినానే, నన్ను ఒక్కనే ఎంతకు వచ్చిర్రు? రే నిన్న ఒక్కన ప్రత్యేకంగా ఏం తీసుకురాలే, నీలాగా గోడ మీద పోసే ప్రతి వాడిని తీసుకొచ్చి ఇక్కడ శిక్షించే వాళ్ళం. అందులో ఈ రోజు నువ్వు. అమ్మా నన్ను కాపాడానికి ఎవరు వస్తారు? అంగో షాడో వస్తుంది. అన్న ఎవరు? అన్న వదిలిపెట్టాను. అన్న నన్ను కాపాడని కాకులు నన్ను ఎత్తుకొచ్చినాయి. నన్ను కాకులు ఎత్తుకొచ్చినాయి అన్న, కాపాడని కాకుల బారి నుంచి కాపాడన్న ప్లీజ్ అన్న, నీకు దండం పెడతాను, కాలుముక్తాను అన్న కాపాడన్న, ఈ కాకులు ఎలగొట్టన్నా. ఎవరు బాబు నువ్వు? ఎలా వచ్చినావు వీడికి? అసలు ఈ ప్లేస్ నీకు ఎట్లా తెలుసు? ఆగొచ్చి నేను విడిపిస్తా. అన్న థ్యాంక్స్ అన్న, నువ్వు చాలా మంచి అన్న. థ్యాంక్స్ అని మేలు జన్మలో మర్చిపోలేను. తీయ ఈ కాకులు బారి నుంచి నన్ను కాపాడు, ఈ కుక్కలు కూడా బద్దలు కొట్టన్నా. ఏంట్రా అంతగానే ఫీల్ అయిపోతున్నావు? సాఫ్ట్ గా మాట్లాడేసరికి అతను మంచోడు అనుకున్నావా? కాదురా, అతనే నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. వాడారా ఈ సిరీస్ మొత్తానికి వీళ్ళను, వాళ్ళను హెల్ప్ అడుగుతున్నావు. ఏంది వీడా విలను? అలా నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చినవరా? షో సౌండ్ చేయ రే కాకి, ఆ పౌడర్ అందుకోరు ఒకసారి. కాకి కాకమ్మ కాకి, నువ్వు కాకిలాగా మారిపోరా ఇప్పటికి. ఏం కుట్టినవరా రే? ఏంది అన్నీ పెద్దగా పడుతున్నాయి. రే నన్ను కాకిలా కింద మార్చినవరా రే? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అసలు నన్ను కాకిలా కింద మార్చినవరా? నేనే పాపం చేసిండా రే? నువ్వు ఇట్లా గుండు వాడకం. ఎవర్రా గుండు? ఎవరికుందిరా గుండు? నా నెత్తి మీద వెంట్రుకలు లెక్క పెట్టంటే నువ్వు సంవత్సరం కాదు 10 సంవత్సరాలు పట్టుద్దు, అంత జుట్టుంది నాకు. నన్ను పట్టుకుని గుండు అంటావురా? నేను అన్నది గుర్తుంది కానీ నేను అడిగింది గుర్తులేదారా? నన్ను ఎందుకు మార్చినవరా రే? చెప్పను బ్రదర్, కాంట పట్టుకోలు చెప్తా. అప్పటిదాకా కాకిలాగా ఊరుతూనే ఉండు. వీళ్ళనే మీకు కూడా పార్ట్ 2లో తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడి పని మనం పార్ట్ 2లో చెప్తాం. ఒరే పార్ట్ 2 కూడా వచ్చిందిరా, ఇప్పుడైనా చెప్పురా రే. సర్లే ఏడవకు చెప్తా. అసలు నిన్ను కాకిలా మార్చడానికి కారణం నువ్వు ఆ గోడ మీద పోయడం. ఏంది గోడనా? గోడ మీద పోతే కాకిలాగా మార్చుతావురా? నువ్వు అనుకున్నట్టు అది నార్మల్ గోడ కాదురా. ఏంది నార్మల్ గోడ కదా? ఆయన బంగాళాతో కట్టించినవరా? సిమెంట్ గోడ కదా రే? ఏంట్రా నువ్వు వచ్చిన కాంచి నా మీద సెటర్లు వేస్తున్నావు? వీడియోకలా నోడబీకండ్రా, అప్పుడు కానీ వీడు మన మాటిండు. రే ఆగండి నా ఈకల జోలికి ఆగండి. మీరు చెప్పినట్టు ఇంటే కామకుండా ఏందో చెప్పండి రే. అది అలా సైలెంట్ గుండు, నా స్టోరీ చెప్తా. నువ్వు అనుకున్నట్టు అది నార్మల్ గోడ అయితే కాదు, దానికి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అలాంటి నాకు ఇష్టమైన గోడ మీద నీలాంటి మనుషులు రోజుకి 10 కాదు 100 మంది పోస్తారు. దా మీద 10 మంది కాదు 100 మంది పోతారు. వాళ్ళందరినీ తీసుకొస్తావరా? ఎస్, ఇలా పోసిన వాళ్ళందరినీ కాకులా మార్చి వాళ్ళకి కాకి నరకం చూపిస్తా. అంటే ఎట్లా నా కరెంట్ షాక్ పెడతావా? కాలు చేతులు ఇరగొడతావా? నువ్వు లేని చేతావా? ఎట్లా చెప్పన్నా. ఇన్ని రోజులు మనిషిలా బతికావు కదా, ఇక నుంచి కాకిలా బతుకు. ఒక మూగజీవికి ఉండే ఆనందాలు బాధలు అన్ని నీకు తెలిసి వస్తాయి. నేను జంతు ప్రేమికులన్న మూగ జీవాలని అసలు హాని కాదు కదా. అన్న ఇవ్వడం చేస్తే వాళ్ళని కొడతాను. నన్ను ఇలా చేశారు ఏందన్న? అబద్ధం మన్నబద్దాల గురువు గారు. ఇందాక వీడి గోడ మీద పోయికరా అంటే వీడు ఒంటెలు మొత్తం నా మీద పోసిండు. వీడు చెప్పాను అబద్ధాల గురువు గారు. అంటే అది అన్న నైట్ టైం గా చీకటి పడ్డదన్న, ఊపలేదన్నది.
చూసావు కదా ఒక మూగజీవికి మాట వస్తే ఎలా ఉంటుందో. అమ్మ ఒక్క మూగజీవికి ఎన్ని మాటలు వస్తాయి, అన్ని జీవులకు వస్తే వామ్మ నా పనిందిరా. ఇప్పుడు పంజరం నుంచి నేను వదిలేస్తా, వెళ్ళు, బయటకు వెళ్ళు. నీకు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని మనుషులు కాదు జంతువుల దగ్గరకైనా పో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బాధంతా చెప్పుకో, జరిగిందంతా చెప్పి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నీకే తెలుస్తుంది. ఇదేరా నీకు విధించే నేను శిక్ష. ఇక పోరా, ఇంకోసారి ట్రాకు. ఓరు సగమో ఏడున్నారు, నీకోసం ఆగమేఘాల మీద వస్తున్నారు సగమో. వీడాడున్న మీ నెతికి నా గురించి అన్ని చెప్పాలి, నా బాధలు, లేకపోతే వీళ్ళు కూడా మాడవాలి అన్ని. అరే ఓ బాబాయ్, నాకు వేడి చాయ్ ఒకటిరా. అమ్మ సగం భారం తప్పింది, వీడి కిందనే ఉండరా. వీడి కోసం ఎంతెంత ఎతకాలనుకున్నా. ఏంట్రా ఈరోజు నువ్వు ఒకడే వచ్చినావు, వాడేర్రా? ఏమోరా బాబాయ్, నాకదే తెలియదు. ఫోన్ చేసినా కూడా ఎత్తట్లా, అసలు ఎడిపోయిండో ఏమో. ఏంది, నీకు కూడా చెప్పలేదా? అయితే నాకు తెలుసా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఏ సినిమా పోయిండో ఏందో మరే. అంతే అంటవా? నాకదే డౌట్. ఎందుకంటే వాడు పిసినారోడు, వాడికే నేను డబ్బులు పెట్టాలా, వాడు సొంతంగా డబ్బులు పెట్టుకుని సినిమా పోతారా అని డౌట్. ఏం రాని పిసినారు ఉన్నారా, నీకు చెప్పకుండా ఎప్పుడైనా ఎక్కడికైనా పోయినారా రే? ఆ గుండు వాడుకో, నన్ను ఒక్కసారి మనిషి లెక్క మారవాలి, నీ సంగతి చెప్తా. వాడికాడ ఎందుకు డబ్బులు ఉండవురా? ఎప్పుడు వాళ్ళ ఏకాంచి నొక్కుతా ఉంటాడు. అవునరా బాబా, ఇది కరెక్ట్. ఎందుకంటే ఒకసారి వాడు అన్నాడు మా ఏకాంచి డబ్బులు నొక్కేస్తున్నా అని. అంటే వాడు నాకు చెప్పకుండా సినిమా పోయిండా. ఇలాంటి విషయాలు చెప్పడు, నన్ను ఎక్కడైనా ఇరికించే విషయాలు అయితే ముందుంటాడు. రాని వాడు ఎక్కడైనా కనపడాలి, వాడిని అక్కడనే చేస్తా. సార్లగంటే టీ అయిపోయింది ఒకటి. ఇన్ని సంవత్సరాలు నా పక్కన తిరిగి అర్థం చేసుకుని ఇదేనారా నువ్వు రే? ఆగురా, నీ సంగతి ఎట్లా చెప్పాలో నాకు తెలుసు గాని. ఏదిరా టీ ఏదో స్మెల్ వస్తుంది, ఎప్పటి టీరా ఇది నాకు ఇచ్చినావు? రే స్మెల్ చాయ్లా కాదు, నిన్న ఎత్తి మీద ఒకసారి పైన ఉందో చూడు. పైన ఉందంటరా చూడడానికి. ఆయన నెత్తింది చల్లగా ఉంది. కాక ఈ కాకేంద్ర నన్ను చూసి అర్థంది. షో షో అంటే నువ్వేనా నా మీద రెట్టేసింది? షో పో. ఏం రా, నేను పిసినారు ఉన్నారా రే? నేను పిసినారు ఉన్నారా? నీ ఎంకమ్మ కాకి, నిన్నేమన్నా నేను నన్ను చూసి అడుగుతాను. పోవే పో. నేను బోండరే, నేను వీడను నేడను నేనే. పోయి మీ కాకులు గ్రూప్ తో ఆడుకు, నాతో ఎందుకు ఆడుకుంటున్నా? పో నుంచి పోద్దు పోయి. రే నాకేదో అనుమానంగా ఉందిరా, కాకి నిన్ను పగబట్టింది అనుకుంటా, అందుకే నిన్ను వదలట్లే. ఏంది పగబట్టింది? ఆయన నేనేం చేసిన దాన్ని పగబడ్డానికి? అయినా ఇప్పటిదాకా మంచిగా చెప్పినాయి కాకి, ఇది నా మాట అయినట్లే. దీని సంగతి చెప్పాల్సింది. ఏది 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 దొరకట్లా. ఈ గ్లాస్ ఉందా? ఓకే. అంకమ్మ పొద్దుబాయి నుంచి ఎవ్వరే నా బాగా చెప్పుకుందాం అనుకుంటే నా మీద టీ గ్లాస్ ఇస్తారా? నీ సంగతి చెప్తుంది రే. మణిబంధం బహిర్ముఖం తోక లేపింగు ఏ సోజా. కన్ఫర్మ్ ఈ కాకి నా మీద పగబట్టేసిందిరా. అర్జెంట్గా ఇంచి దుబ్బడం బెటర్. అరే బాబాయ్, టీ డబ్బులు ఖాతాలో రాసుకో. రే 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 ఆగరా, ఏం కాదు కానీ ఆగరా. చి పారిపోయిన వారా, నీ కాకి పాస్ దాంతో ఈ రోజు నా ఖాతా మొత్తం క్లియర్ చేస్తారు అనుకున్నా, మళ్ళా ఖాతా పెంచిపోయిండు. ఏం రా, నా మీద కౌంటర్ ఎత్తాను, నీ మీద కూడా ప్రయోగించిన ఈ అస్త్రాన్ని. ఏం లేదులే, షాప్ లో సరుకులు తెచ్చుకోవాలని పోతాను. బాయ్. 15 minutes later. ఓరు సగం ఇందాక కోపంలో ఏమన్నా నిన్ను కలవాలరా, జరిగింది చెప్పాలరా, ఏడున్నారా రే? ఓయ్ కాకి బావా, వెళ్ళిపోతున్నావు ఇట్రా. ఎవడురా నన్ను పిలిచింది? అయినా నన్ను ఎవరు పిలుస్తారా? నిన్నే బావా, ఇటు చూస్తున్నావు, రోజు వచ్చేటోడుగా ఇట్రా. ఎవతురా నువ్వు? రోజు వచ్చాను అంటాను, ఎవరిని చూసేవని అనుకుంటున్నావు? ఏంటి బావా కొత్తగా అడుగుతున్నావు? రోజు వచ్చేటోడు కదా. ఎక్కడికే వచ్చేది? ఎవతురా నువ్వు? ఎక్కడికా? ఏంది తెలియనట్టు అడుగుతున్నావు? రోజు నా ఎమ్మడ పడేటోడు కదా, గుర్తులేదా? వాంబో, ఎవరిని చూసేవని అనుకున్నా. నేను అలాంటి కదా, నన్ను వదిలిపెట్టేస్తాను. నీకు దండం పెడతాను, వదిలిపెట్టే. కానీ నేను అలాంటి దాన్ని పోందా. వాంబో, మనుషులు అనుకున్న మోగ జవాలు కూడా తయారని. ఏంది ఇట్టు తయారని? నేను కాదు, వదిలిపెట్టా, నేను పోతున్నానే. పోయిండే. అమ్మ జర్రుంటే పానాలు పోయేటి, అర్జెంటుగా మనిషి లెక్క మారారు, లేకపోతే నేను చత్తరు. ఇది ఇంట్లోనే చచ్చుంటాడు. తలుపు తీరరై, తలుపుది తలుపుది తలుపుది, ఎవరే తలుపు తీరరై? ఎవడ్రా డోర్ కొట్టింది? ఊక పని పాటలేదా? ఎవరు లేరేంటి? కొంపదీసి నేను భ్రమపడి ఉంటా. నేను నీ కొడుకును అనుకో, నీ కొడుకున్న ఇంట్లో రమ్మని రమ్మని నేను పోనా ఇంట్లోకి రానా? కాకా, ఈ కాకా నుంచి వచ్చిందిరా. నువ్వేందా మా ఇంటి ముందు? చెప్తుంటే అర్థం కావట్లేదా? నీ లోపల పోవాలి, మేము బయటికి రమ్మను. ఆ సిగరెట్ తాగుడు కాదు, నన్ను లోపల పంపురా రే. అమ్మ చెప్తాడు నీకు కాదనే, పో ఇన్ని నుంచి నడు. అంకుల్ గారండి ప్లీజ్, అంకుల్ గారండి నన్ను లోపల పంపండి, లేకపోతే మేము బయటికి రమ్మనండి. అంకుల్ గారండి ప్లీజ్, అంకుల్ గారండి. ఏంటే నేను ఇక్కడ ఎంతగానో మొత్తుకుంటే నా మాట వినకుండా ఇంట్లో పోవాలని చూస్తావా? జానికి కత్తందుకోవా, దీన్ని కోసేద్దాం. ఈ రోజు చికెన్ బిర్యానీ కాదు, కాకి బిర్యానీ చేసుకుందాం. ఏంటి కాకి బిర్యానీ? ఓ రారు, సగం బయటికి రారు, మీ అయ్య నన్ను చంపుతుండ్రు, రారు. ఏంటి బయట ఒకటే మా నాన్న అరుస్తుండే, ఏమైందో చూద్దాం. ఏమైంది నాన్నగారు, వెనకాల అరుస్తారు? రే నేను అరవడానికి కారణం ఈ కాకేరా. ఈ కాకి నాకు చికా పెట్టిస్తుంది, దీన్ని వేసేయాల్సింది ఈరోజు.
ఏంది కాక? ఏంట్రా కాకనంతగానో షాక్ అయ్యాను. నీకు తెలుసా ఈ కాకి? అమ్మ కన్ఫర్మ్ మా బాబాయ్ గారు అన్నట్టు ఈ కాకి నా మీద పగబట్టేసింది. అమ్మో దీన్ని వదిలేసి నన్నే చంపేసేటట్టుంది కాబట్టి దీన్ని నేను లేపేయాల్సిందిగా. నాన్నగారు నేను చూసుకుంటాను, మీరు లోపల పోండి, ఈ కాకి నీరు లేపేస్తా. సరేరా, ఈ కాకి సౌండ్ నాకు మళ్ళీ వినిపించొద్దు కనిపించొద్దు. ఏం చేస్తావు నాకు తెలుదు. సరే నాన్నగారు నేను చూసుకుంటా, మీరు పోండి. ఏమే కాకి, నేనేం చేసినా నిన్ను ఒకటేనా ఎమ్మడబడి చంపుతాను. అసలు నీ బాధ ఏందో నేను తెలుసుకుంటా. ఒక్క నిమిషం టైం నాకు. ఏం చేద్దాం అబ్బా, ఏం చేస్తే దీని బాగా నాకు తెలుస్తుంది. సూపర్ ఐడియా. నా ఫోన్ ఏది? ఇక్కడ ఉందా? ఓకే, ప్లే స్టోర్ లో ఉంటుందా ఈ యాప్? ఓకే చూద్దాం. ఉంది, ఓకే అమ్మయ్య. ఓకే అంత సెట్. ఏమే కాకి ఇప్పుడు మొత్తుకోవని బాధ ఏందో చెప్పు. రారే నేను రా, నీ ఫ్రెండ్ రా, నీ దోస్తు గారు గుర్తుపట్టలేదు రే, నన్ను చంపుతుంటా మీ అయ్యో రే. అవునా, నువ్వు మళ్ళా పగ్గడువా? అయితే నువ్వు కాకిలా ఎట్లా మారినావు చెప్పురా. గోడ దగ్గర పోయినా, పిచ్చికాడు చేసిన, కాకులు వచ్చినాయి, ఎత్తకపోయినాయి, పూజారి గాడు వచ్చిండు, మార్చిండు. నిజమేనారా? నేనేదైతే జోక్ చేస్తాను అనుకున్నా, అందుకేనా ఇందాక టీ కార్డు నా మీద పెట్టేసి నువ్వు. కండ్రా నువ్వు అప్పటికన్నా ఇప్పుడు కాకిలా మస్తున్నావు, ఎట్లా ఉండిపోవచ్చుగా. అవునా అట్లనా? సర్లే నెక్స్ట్ టైం నిన్ను మార్పిద్దలే కానీ నన్ను మనిషిలాగా మార్పి మళ్ళా. సర్లేరా బాధపడకు. ఇప్పుడు మా తక్షణ కర్తవ్యం నిన్ను మనిషిలా మార్చాలి. మనిషిలా ఉన్న నిన్ను కాకిలా మార్చాడంటే కాకిలా ఉన్నవాడిని మనిషిలా మార్చలేడా? పెద్ద ప్లానింగే. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది నేను కాకిలా మార్చిన వాడి దగ్గరికి పోవాలి. వాడు ఎక్కడుంటాడు, వాడి ప్లేస్ తెలుసా మరి? ఆడ ప్లేస్ తెలుసు, ఆడ ఫేస్ తెలుసు. పోవడం పోతుందరుగా. ఏంట్రా సౌండ్ లేదేం లేదు, పోయిందా కాకి? పోయింది నాన్నగారు, మీరు చెప్పినాక ఎల్లగొట్టకుండా ఉంటానా? ఎప్పుడు పోయింది అది? షబాష్, అదిరా. లేకపోతే ఆ కాకి నా ఇంటికి వచ్చేస్తుందారా? పోతురాజు తెలుసుగా, పోయిస్తా. నువ్వు ఇంట్లోకి వచ్చారా? సరే నాన్నగారు వస్తున్నా పండి. అమ్మ తప్పించుకున్నా. వీడేడు పోయిండు. అమ్మ పోయిండరమే అయ్యా, జర్రైతే నన్ను కాకి బిర్యానీ చేసేటోడే. అమ్మయ్య బలా తప్పించుకున్నారా. కాకిలాగా మారిన వాళ్ళు చూసిన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఈజీగా మనుషులు కనపడకుండా దాక్కొచ్చు. 6 hours later. వామ్మో, బయట చూస్తే ఇంత భయంకరంగా ఉంది. ఈడికెట్లు వచ్చినవారు నువ్వు అసలు? కాకులు ఎత్తుకొచ్చినాయిరా. ఏంటి కాకులు తీసుకొచ్చినాయా? కాకులు ఎట్లా తీసుకొచ్చినారా? ఎట్లా మోసినారా నిన్ను అసలు? రే వాడు వచ్చేలోనే నువ్వు మనిషిలా మారడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? మొత్తం ఎత్తుకుదాం పాటు. నువ్వు అటు సైడ్ ఎత్తుకు, నేను ఇటు సైడ్ ఎత్తుకుతా. మరి నేనేటో ఎతకాలరా? నాకేం తెలుసురా, నువ్వు కూడా ఎటోకెళ్ళి ఎత్తుకు. అరే నువ్వేమైనా మాట్లాడినవారా? నేను మాట్లాడినా. ఈడేరా నన్ను మర్చింది. ఈడేరా రే, ఈడేరా. ఎంత ధైర్యం ఉంటే నా ప్రదేశానికి వస్తారా? ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఈడే ఈ గుండుగాడే నన్ను ఎత్తుకొచ్చింది. ఈ గుండుగాడే. రే నువ్వేనారా మా ఊని కాకిలా మార్చింది? అయితే మొత్తం తెలిసిపోయిందనమాట. నేను ఇన్ని రోజులు ఎంతో మందిని కాకులా మార్చాను, కానీ ఏ ఒక్కడు మనిషిలా మారడానికి ఇక్కడికి ఎవ్వరిని తీసుకురాలేదు, ఒక్క నువ్వు తప్ప. ఒప్పుకుంటున్నారా నువ్వు తెలివైన కాకివని? అట్లుంటదిరా కాకులు కొట్టేటోడా నాతోటి. రే అయిపోయింది, ఏదో అయిపోయింది. నువ్వు మర్యాదగా మా ఊని కాకిలా మార్చరా. రే నేను కాకి లెక్క ఉన్న మనిషి లెక్క మార్చమంటారా అన్ని. అదే కాకిలా ఉన్నాను మనిషిలా మార్చరా. నేను వాడిని మార్చను రా, వాడు అలానే ఉండాలి. ఎందుకని మార్చవరా? అసలు ఎందుకని అందరిని కాకిలా మారుస్తున్నావు? ఫ్లాష్ బ్యాక్ ఎందుకు చెప్పురా. ఏంట్రా నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలనా? ఇన్ని రోజులు నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు అడగలే, ఒక్క నువ్వు తప్ప. ఈ రోజు నీకు చెప్తారా? అనుకున్నారా నీకేదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని? సర్లే చెప్పిందో. మీకు నా ఫ్లాష్ బ్యాక్ తెలియాలంటే 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. లాంగ్ బ్యాక్, సాడ్ ఫ్లాష్ బ్యాక్. మధ్యలోని పాట ఒకటి. నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. ముందుగానే చెప్తానా, నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే మీకు ముందు ఒక ట్విస్ట్ చెప్తా. మాకు ఏ ఆఫర్ కొన్నా సర్లే, ఏందో ట్విస్ట్ చెప్పు. మీరు అనుకున్నట్టు నా ఫ్లాష్ బ్యాక్ ఈ జన్మలోది కాదు, పోయిన జన్మలోది. పోయిన జన్మలోదా? పోయిన జన్మలో నీకెట్లా గుర్తుందిరా? అదే మ్యాజిక్. ఇప్పుడు మనం అందరం ఒక 70 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఫ్లాష్ బ్యాక్. అప్పుడు నేను కాకి జీవితం గడిపేవాడిని. నాకు అప్పట్లో ఒక ఫ్యామిలీ కూడా ఉండేది. 2 కాకి పిల్లలు, ఒక కాకి భార్య కూడా ఉండేది. నేను నా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఒక రోజు ఏమైందంటే, మాకు లంచ్ టైం అవడం వల్ల పక్కనే ఎవరిదో పెళ్ళైతుంటే అక్కడికి వెళ్ళి మిగిలిపోయిన ఇసురాకుల్లో ఉండే ఐటమ్స్ తిందామని చెప్పి మేము ఆశగా వెళ్ళినాం. మేము అనుకున్నట్టే ఆశ నిరాశ అవ్వలేదు. ఫుడ్ బాగానే ఉంది, టేస్ట్ సూపర్ ఉంది. ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం తినేసినాం. ఫుడ్ బాగా తినడం వల్ల మా అందరికి బాగా ఫుల్ అయిపోయింది. సర్లే బాడీలో ఉన్న ఫుడ్ కొంచెం అరిగించుకుందాం అని చెప్పి పైన ఎలాడుతున్న కరెంట్ తీగల మీద కొంచెం వాలినాం. అలా వచ్చిపోయేటోళ్ళని చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నాం. కానీ అప్పుడు ఒకటి జరిగింది. ఏం జరుగుతుంది? మహా అంటే షాక్ కూడా చచ్చిపోయారు అంతేనా? నీకెలా తెలుసురా? కొంపది షాక్ పెట్టింది నువ్వేనేంది? ఇట్లా ఫుల్ దొబ్బి తిన్నోళ్ళు చెట్టు మీదనో లేకపోతే ఇండ్ల మీదనో నించోవాలా, అంతేగాని కరెంట్ తీగల మీద కూర్చొని ఏలాడతాం అంటే కరెంట్ షాక్ కొట్టదా? అవును కదా, ఇంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యాను? సర్లే మిస్ అయితే మిస్ అయిందిలే గానీ, నా ఫ్యామిలీ నేను చనిపోయిన ప్లేస్ లోనే పెద్ద గోడ కట్టిరు. ఆ గోడలోనే మా ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు ఉన్నాయా? అదే బాడీలు ఉన్నాయి. ఇప్పుడు నాకు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. నీ బాడీ, నీ ఫ్యామిలీ బాడీ ఆ గోడలో ఉండడం వల్ల ఇప్పుడు అందరూ ఆ గోడ మీద పోస్తారుగా, అందుకే నీ కొమ్మ వచ్చి అందరిని కాకలో మారుస్తున్నావు అంతేనా? అబ్బా
అబ్బా ఎంత కరెక్ట్ చెప్పావు, అంతా కరెక్టే. ఇంతగా నాకు కర్ర ఏదిరా, ఎడిపోయిందిరా, ఇప్పటిదాకా ఉంది. రే ఇదేనా కర్రా, ఇది నాకన్నా ఉంది చూసుకో. అమ్మా ఈ గ్యాప్లో ఎట్లా నొక్కినారా గా కర్రని? అట్లుంటది మనతోని. రే 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 అది నా కర్ర, ఎలా తీసినవరా, ఎప్పుడు తీసినవరా, అసలు ఎట్లా తీసినవరా, నాది ఇచ్చారా రే. నీ గుండెతో పాటు లోపల గుజ్జు కూడా లేదు, మళ్ళీ తీర్థాన్ని ఎడుతున్నావు బే. చిన్నపిల్లని చేసి స్టోరీ చెప్పు, తోక చెప్పని చెప్పి ఈ గ్యాప్ నా కర్ర నొక్కేసినావు, నా కర్ర నాకు ఇచ్చారా ప్లీజ్ రే. కర్ర గుంజుకుంటే ఎడతాను ఏందిరా నాయన, నువ్వు ఎట్లా మంత్రగాడినైనవరా? అదంతా నేను తర్వాత చెప్తే ముందు నా కర్ర నాకు ఇచ్చిండ్రా ప్లీజ్ రే, నా కర్ర కావట్లే. నీవు ఇచ్చే రియాక్షన్లకి ఇందాక ఇచ్చిన ఎలివేషన్లకి ఏమన్నా సంబంధం ఉందా చెప్పురా మళ్ళా. మీరేమన్నా అనుకోండి, ఏమన్నా తిట్టుకున్నా, అది నా కర్ర నాకు కావాల్సిందే, నా కర్ర కావట్లే, నా ఇయ్యండి కర్ర కావాలి ప్లీజ్ రే, ఇయ్యండి రే. వీడేంద్ర కర్రీ లేదని చెప్పి బురదలు పంది బుర్రనెట్టు బులుతాడు. ఏడవకు రైస్తులకి నాగు ఏడవకు. ఇస్తావా కర్ర, ఈ తొందరగా ఇచ్చే ఇచ్చే ఇచ్చే. అరే సగం ముందుగా కర్రీ ఇరగొట్రా దాన్ని. ఎంత మందిని మార్చిండ్రాడు కాకి లెక్క, ఇరగొట్రా దాన్ని. చూసావు గారు మా ఊళ్ళో ఫైర్, ఆ కర్రని ఎరగొట్టేదాకా వాడు ఆగడు. మర్యాదగా వాడిని మనిషిలా మరుసో లేదా? ఇక్కడ మాత్రం అడుగు, అది తప్ప ఇంకేదైనా అడుగు నేను చేస్తా. ఆ కర్ర నాకీరా, నేను ఎరగొడతా, నాకీరా రే నాకి. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇక తీసుకోరా, వాడు నిన్ను మార్చట్లేగానే 2 ముక్కలు చేసే దీన్ని. దీన్ని చూడు మళ్ళీ ఎట్టెరగొడతాను. రావట్లేదండి, లేవట్లేరు. అరే ఇదైతే మస్తు బరువు ఉందిరా బాయ్. అయితే ఐ తాటు నువ్వు ఎరగొట్టు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏంట్రా ఈ ఆఫర్ నాకు ఇచ్చినవా? సరే దీన్ని 2 ముక్కలు చేసి చూపిస్తా చూడు. రే రే వద్దురా ప్లీజ్ రా, మీకు దండం పెడతారా, ఇరగొట్టకంటారా రే, నాకున్నదా ఒక్క కర్ర రే, ఇరగొట్టకంటారా రే. నాలాంటి అమ్మాయి కూడా నేను మంత్రగానే ఏడిపిస్తారా, మీకు పురుగులు పడిపోతారా. మేము మాట్లాడుకుంటే మధ్యలో నీ గోలేంద్ర, నీ సంగతి చెప్తావురా రే. కాకరా మాడతావురా, నీ ఇంటికి మొత్తం అసలు నేనంటే ఏమనుకున్నారు? ఒకసారి ఊళ్ళోకి వచ్చి నా గురించి అడుగురా, ఇలా రేంజ్ ఏందో చూపుతా రే. నువ్వు జుజీబీ కానీరా, నీకన్నా తోపులే వచ్చిర్రా మాతో గొడవ నీకు. వాళ్ళ వల్ల ఏం కాలే, కావాలంటే పాద వీడియోలు చూసుకోపో. అట్లాంటిది నన్నే కాకల మారుస్తావురా. ఇవాళ నీ తల మీద ఒక్క ఇంటికి కూడా నేను మొత్తం గుండు చేసి పడేస్తా చూడరా రే. వద్దురా ఆపర్ మాత్రం చేయకురా, నా అందరికి జుట్టారు కారణం, దీన్ని ఏం చేయకురా, వదిలే ప్లీజ్ రే, పడవకురా. పోయిందే నా విగ్గు ఊడిపోయిందిరా. ఇది బిగ్గారా, నీ జుట్టు అనుకున్నా కదా. ఇంకా మళ్ళా ఎన్నో రోజుల నుంచి కాపాడుకున్నా నా విగ్గు చినిగిపోయింది, మొత్తం చింపేసినావు కదా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రే ఎన్నో రోజుల నుంచి డబ్బు దాచి పెట్టుకుని ఒక బ్రాండెడ్ విగ్గు కొనుక్కున్నారా, దాన్ని చింపేసినావు కదా నువ్వు. రే ఏడవకురా, ఎందుకు అంత కనిపిస్తున్నావు? తొక్కలో బ్రాండెడ్ విగ్గా పోతుంది. షాప్ లో పోతే దీనికన్నా చీప్ అండ్ బెస్ట్ బ్రాండెడ్ విగ్గులు కనిపిస్తారా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. ఏ పౌడరా చేసిందంత చేసి మళ్ళీ చీప్ బెస్ట్ బ్రాండెడ్ అంటారు, అసలు మీకేం తెలుసురా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? విగ్గు గురించి నాకేం తెలుసా? సరే చెప్తా విను. బాబు గారు బతుకుంటే ఒక మాట అనేవారు, గడ్డమైతే వచ్చింది కానీ జుట్టే రాలిపోతుంది. అంటే నాకేం అర్థం కాలే. బొక్కలోది నాకే అర్థం కాదు, నీకేం చెప్పండి రా. నీతి వాక్యాలు వినాలి, అంతేగాని దాని అర్థాలు అడగొద్దు. సర్లే పోతమైన తొక్కలో విగ్గు ఇస్తే దీనికన్నా తోపు బ్రాండెడ్ విగ్గు కొనుక్కోవాలి, ఎంత ఇద్దాం ఏమో. అరే భయ్ నీ సమస్య నాకు చెప్పినట్టయితే మంచి సొల్యూషన్ ఇద్దాను. మళ్ళా ఆదివాసుల హీరాయిలను ఉంటది, మళ్ళా అది బీటిలో అనుకో మస్తు జుట్టు పెరిగిద్ది. నువ్వు విగ్గులు కొనడం కాదు, నీ జుట్టు కట్ చేసి నువ్వే విగ్గులు అమ్ముకుంటావు. అవునా, ఇది ఎప్పుడు పెట్టారు నాకు తెలియకుండా. సర్లేగా ఎక్కడ దొరుకుతుందా, ఆన్లైన్ లో దొరుకుద్దా లేకపోతే బయట దొరుకుద్దా చెప్పన్నా? ఆన్లైన్ పేమెంటా లేకపోతే డైరెక్ట్ క్యాషా? ఏదైనా సరే నాకు 2 ఉన్నాయి, చెప్పన్నా ఎక్కడ దొరుకుద్దన్నా? అసలు మేము దేనికి వచ్చినాం, ఏం చేస్తున్నాం, మొత్తం ట్రాక్ మొత్తం మారిపోయిందిగా. ఒరే లపాకి మనం అసలు దేనికి వచ్చినాం, ఏం చేస్తున్నారు? రే మర్చిపోయిన వారంతా. మర్చిపోయిన మళ్ళీ గుండు బాబు ప్లీజ్ నన్ను మనుషులకి మార్చరా రే. సారీ ఐ కాంట్. ఎందుకు? అదంతేరా, వదిలే ఊకే. అదే ఎందుకు చెప్పాను బ్రదర్, ఏం చేసుకుంటావు చేసుకో. ఎందుకు చెప్పవురా? ఇప్పుడు చూడరా రే. రే రే ఏం చేస్తున్నారు తల మీద? రే లేరు నొప్పి వస్తుంది, లేరు రే. ఇదేందో తెలిసినా లపాకి గాన్ని కాకిలా మార్చినందుకు ఆడిచ్చే పెద్ద గిఫ్ట్. ఇప్పటికైనా చెప్పకపోయి ఉండావో, ఇంకో పెద్ద గిఫ్ట్ వస్తుంది, తీసుకుండేవా? ఎంత ధైర్యం ఉంటున్నా గుండు మీద ఇంటూ మార్కేస్తావరా, నీకు నేను ఇస్తారా గిఫ్ట్? ఏ బుస్ ఇప్పుడు మాట్లాడు కాకప్ప, ఒకసారి మాట్లాడుస్తానే లేవు చూద్దాం. ఏం చెప్తున్నావురా? నాకేం ఒక్క ముక్క అర్థం కావట్లేదు, కరెక్ట్ చెప్పు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ పౌడర్ బాగానే పనిచేస్తుంది తప్ప. ఒరే నువ్వేం మాట్లాడుతున్నారా? నువ్వు నార్మల్ గా మాట్లాడుతున్నా అర్థం కాదు, ఇప్పుడు కాకిలా మాట్లాడుతున్నా నాకేం అర్థం అవుతుందిరా? నాకేం అర్థం కావట్లేదురా. అట్లుంటది
మనతోని ఏం చేసావురా మావోని మర్యాద ఇప్పుడు మనిషిలా మారుస్తావు లేదా లేకపోతే ఈ కర్ర ఎరగొట్టి పడి దుబ్బుతా. నువ్వు విరగొట్టలేవురా కర్రని. ఇప్పటి వరకు మీకు తెలియని ఒక రహస్యం నేను చెప్పనా? మీరు అనుకున్నట్టు నేను మనిషిని కాదురా, ఆత్మని. వామ్మో లాపాకి వీడేంద్ర ఇంత పెద్ద కాకిలాగైండు. వీడిని ఎలా మనం ఎదుర్కొనేది? ఈ రోజు మిమ్మల్ని ఎవరు కాపాడలేవర్రా, ఈ రోజు మీరేనా నాకు లంచు. నన్ను వదిలే అన్న, నీ గురించి తెలియక మేము ఏమేదో చేసిన అన్నావు. కాంటికి కర్ర కూడా తీసుకున్నా, మమ్మల్ని వదిలే అన్న. మీరిచ్చేదేంద్రా, నేనే తీసుకుంటారా మిమ్మల్ని తినేసి. వామ్మ ఈ కాగ్గడి మనం తినేసినట్టు ఉన్నారు. ఎలా ఇప్పుడు మనం తప్పించుకునేది? రే రే ఏం చేశారు? నన్నే పంజరంలో చేసిన మర్యాదగా బయటకు వదులురా రే. అమ్మా ఇప్పటిదాకా ఈ కర్రని తుపాస్ కర్ర అనుకున్నారా? ఇది మామూలు కర్ర కాదు రే. తెలిసిపోయింది నా రహస్యం. మర్యాదగా నా కర్ర నాకు ఇచ్చాను రే. నేను ఇవ్వనురా, నాకు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు నీతో ఆడుకుంటారా నేను కబడ్డీ? ఏంట్రా నాతో ఆడుకుంటావా? సరేరా చూడరా, ఇప్పుడు నీ సంగతి చెప్తా. ఆహా పావులా మారినావా? సరేరా ఇప్పుడు చూపిస్తా ఈ కాటరాజు గాడు ఆడించే ఆట. ఏంట్రా ఇప్పుడు ఎలుగుబంట? సరేరా దీనికి కూడా నా దగ్గర ఒక అస్త్రం ఉంది చూడు. ఈ సహంగాడు అనుకుంటే ఏమనుకున్నారా? చలికాలం వచ్చింది కదా వణుకుతుడు అనుకున్నావా? చలికాలం వచ్చినా, వానాకాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, ఏ కాలం వచ్చినా నా బాడీలో ఫైర్ ఎప్పుడు ఫైర్ లాగా వెలుగుతుంది. ఎగ్జాంపుల్ ఈ ఫైర్ లాగా. అమ్మో మంట వద్దురా రే, నా దగ్గర తీసుకురాకరా మంట. నాకు అదంటే భయం రా, వద్దురా. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఏ జంతువులా మారుతావు? తొందర మారు. ఆగరా కొంచెం టైం రాదురా. ఎమ్మట మారమంటే ఎట్లా మారుతావు? కొంచెం ఆలోచించుకోవద్దు. నేను రే గుండుగా నీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందిరా. ఇక నీ బతుకంతా ఇగో ఈ సీసాలోనే. దాగి వచ్చే లోపలికి రా. ఏంటి నేను సీసాలో పోవాలి? నేను పోతున్నా లోపలికి? నేనా? ఏంట్రా నవ్వు? చిన్నపిల్లల దగ్గర నుంచి వాడిన డైపర్లు నొక్కేసడం లాగా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేను నెట్నే వదిలేసిన అనుకో, ఈ రోజు మావని మార్చినావు, రేపు వాడిని మారుస్తావు. ఇక తర్వాత అయితే ఊరినే మార్చి పడుతావు. నువ్వు ఈ సీసాలో కూర్చోయిగా. నీ ఫ్రెండ్ గాని మారుస్తా, కర్ర కూడా నీకని ఉంచుకో, కానీ నేను సీసాలోకి మాత్రం పోనరా. ఎందుకు పోరా? ఏమే కర్రా ఈ గుండుగానే తీసేపా సీసాలే. రే నేను పోనరా ప్లీజ్ రే, నన్ను లోపల పోనీకండ్రా రే 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 రే. అది గమ్మున లోపల కూర్చొని చెక్కపాని చేసుకో, బయటికి మాత్రం రాకే. అసలు నీకున్న పవర్స్ అన్ని కర్రలోనే కదా. అసలు ఈ కర్రే లేకుండా చేస్తా చూడరా. ఈ అమ్మ ఎట్నో గిట్ట బయటపడ్డారా? నువ్వు లేకపోతే నేను నిజంగా చదువును కాకిలక చదువును ఎట్టుంది నువ్వు పోయి బయటపడ్డారా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందారా? ఎక్కడ పడితే అక్కడ పోయొద్దని. బుద్ధి వచ్చిందిరా, బుద్ధితో పాటు అన్నీ వచ్చినాయి. ఇంకా ఆడపడితే ఆడ కాదు, ఇంట్లోనే పోయారు మళ్ళా. ఇప్పుడు ఫుల్ అయిందారా మళ్ళీ. ఒక్క నిమిషం ఆగురా. నల్లని మబ్బు కమ్మిన చంద్రుడిలా. ఈ నా ఫ్రెండ్ గారికి ఇంత జరిగిన కూడా ఇంకా బుద్ధి రాలే. సుడిగాలిలో పడి పడి లేచే. ఇలాంటి ఫ్రెండ్ గారికి మనం మార్చలేము. ఆగరా నీ సంగతి చెప్తా. బిల్లింగ్ బాబు స్మార్ట్ శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూజ తీసి మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్.